పరమాత్మ దర్శనం ఒక్కసారి మాత్రమే చెయ్యాలి. తిరుపతిలో దిగినది మొదలుగా లోకంతో సంబంధం ఉండకూడదు. ఒక్కసారి దర్శనం చేస్తే చాలు, ఆలయమంతా కన్నులలో నింపుకొని బయటికి రావాలి. అదే పనిగా కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు. చేయవచ్చా? శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. పుష్కరిణి స్నానం, శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం, ఈ మూడు దుర్లభం అని వెంకటేశ్వర మహాత్మ్యం తెలియజేస్తుంది. ఈనాటి కాలానికి శ్రీవారి దర్శనం సులభమైపోయింది. కష్టంగానే సుమా, కానీ సులభంగానే పలువురికి ఆ స్వామి దర్శనం ఇస్తున్నాడు. గంటలో 6,000 7,000 మందితో ఆరంభం చేసి ఒక్క రోజులో 50,000 మంది వరకు దర్శనాన్ని ఆ స్వామి అనుగ్రహిస్తున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఇందులో మన స్థాయికి తగినట్లుగా సర్వదర్శనం, సేవా దర్శనం, ఆర్జిత ఉత్సవ నిర్వహణ సందర్భంగా ఏర్పడే దర్శనం, విఐపి దర్శనం, వయస్సు కారణంగా సీనియర్ సిటిజన్ పేరిట అందించేటటువంటి ప్రత్యేక దర్శనం, గర్భిణి అయిన కారణంగా చిన్నారి బాలబాలికలకు జన్మనిచ్చిన కారణంగా లభించేటటువంటి మొదటి సంవత్సరం బాలింత అనేటటువంటి అర్హతతో లభించేటటువంటి మాతృసేవతో మాతృమూర్తికి లభించేటటువంటి ప్రత్యేక దర్శనం, శారీరక అంగవైకల్యం ఉన్న కారణం చేత అలాంటి వారికి సహాయకుడిగా వెళ్ళే ప్రత్యేక దర్శనం, శ్రీవారి సేవలలో ప్రత్యేకంగా ఏదైనా సేవలు చేయించేటటువంటి వారు, సేవలు చేసేటటువంటి వారు గాన సేవ లేదా మరేదైనా సేవ చేసేటటువంటి వారికి సహాయకులుగా ఉన్నప్పుడు వారికి కూడా లభించేటటువంటి ప్రత్యేక దర్శనం. వీటితో పాటుగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి చేత ఫోన్ చేయించి ఉత్తరం చెప్పించి మాటిమాటికి నెలకొక్కసారి వెళ్ళినసారి 2-3 దర్శనాలు చేసుకుంటూ పలువురు అదే పనిగా కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు. చేయవచ్చా? చెయ్యకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. అదే పనిగా పరమాత్మ దర్శనం చేస్తే ఆ దర్శనం మీద మనలో తెలియని ఒక నిర్లిప్తతాభావం ఏర్పడుతుంది, అశ్రద్ధ వస్తుంది. వెళ్ళినప్పుడు దైవాన్ని దర్శించడం మానేసి చుట్టుపక్కల పరిశీలన, నిన్న వచ్చాం కదా, ఇవాళ కంపార్ట్మెంట్ నెంబర్ 26, నిన్న 27, అప్పుడు 30లో వచ్చాం కదా అంటే 11:10కి దర్శనం అవుతుంది, 11:40కి అవుతుంది. గోవిందనామస్మరణ లేదు ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉప్మా ఇచ్చారే, ఈసారి పాలు పోస్తున్నారా? ఓహో, ఇవి మనం గమనించే అంశాలు అవుతున్నాయి. ఏర్పాట్లపైన మనస్సు లగ్నం చేసి ఏడుకొండల వాడిపైన మనస్సు స్థిరపరచకుండా చుట్టూరా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఏం చెబుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరి కోసం వెళుతున్నాం, ఎందుకోసం వెళుతున్నాం? పరమాత్మ దర్శనం ఒక్కసారి మాత్రమే చెయ్యాలి. తిరుపతిలో దిగినది మొదలుగా లోకంతో సంబంధం ఉండకూడదు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఇదే మనసులో జపం చేస్తూ ఉండాలి. శ్రీనివాస శ్రీనివాస అలా ఉండి చెప్పులు వదిలేసి కపిలతీర్థం, అలిపిరి, పాదుకా దర్శనం, మౌనం, కొండపైకి చేరడం, పుష్కరిణిలో స్నానం చేయడం, ఆదివరాహస్వామి వారి దర్శనం చేసుకోవడం, ఆ పైన స్వామివారిని దర్శించుకోవడం, తిరిగి బయటికి వస్తూ ఆంజనేయ స్వామి వారిని కూడా నమస్కరించడం, గొల్ల మండపంతో సహా రంగమంటపంతో సహా ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకునే విధంగా మన వెంట అన్నమయ్యను తీసుకువెళ్ళడం, ఇది ప్రధానం. ఎవరి దర్శనానికి వెళ్ళినా వారి వెంట ఉండవలసిన వారు అన్నమయ్య. నడుచుకుంటూ వెళ్ళినా, బస్సులో వెళ్ళినా అదిగో అల్లదిగో శ్రీహరివాసము అని మన మనసులో అనుకుంటూ ఉంటే అన్నమయ్య మనతోటే ఉంటాడు. మాటి మాటికి వెళ్ళడంలో ప్రచారమే ఉంటుంది కానీ ప్రయోజనం ఉండదు. భౌతికమైన ప్రయోజనాలు చేసుకోగలుగుతాం. మానవ సంబంధాల కోసం ఆయన మొన్న వెళ్ళాడు, 3 సార్లు 4 సార్లు దర్శనం చేసుకోగలిగేట. విఐపి దర్శనం కూడా. మనకేమైనా ఉత్తరం ఇస్తాడా? మన కోసం ఫోన్ చేయిస్తాడా? ఇది ఈనాటి కాలంలో మనం గమనించే అంశం అవుతున్నది. పరమాత్ముడికి నామాలు పెట్టేశారు, చూడడం మానేశాడు ఆయన.
చెవులకు కూడా ఏది వినిపించకుండా మకర కుండలాలు పెట్టేశారు. చెప్పేది కూడా వినడం మానేశాడు ఆయన. చిరునవ్వులు మాత్రం చిందిస్తూ ఉంటాడు. అలా నిలుచుని ఉంటాడు. అనంతాళ్వారు గారి ఆయుధం, ఆభరణం, వినియోగించే పరికరం తోటలో మొక్కలకు చాదు చేయడం కోసం వినియోగించిన గుణపం ప్రధాన ద్వారానికి లోన మనం పాదం మోపే సమయంలో కుడివైపున ఉంటుంది. ఎవరైనా చూశారా? ఎవరైనా మాట్లాడారా? కొంతమందికి తెలిసి ఉండవచ్చునుగాక. ఎంతమంది గమనించారు? ఆ కథ ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేశారా? రంగమంటపాన్ని ఎవరు నిర్మించారు? సాళువ నరసింహరాయలు అనగానే సినిమా కథల జ్ఞాపకం తెచ్చుకునే మీరంతా నిజంగా ఆయన ఎటువంటి భక్తుడు? 14,800 రాగిరేకులపై అన్నమయ్య కీర్తనలను ఎలా లిఖించి భద్రపరిచారు? ఆలయంలో ఏ తావున ఆ చోటు ఉన్నది? విమాన వెంకటేశ్వర స్వామి వారి వృత్తాంతం ఏమిటి? ఆలయంలో తిరుమలదేవి, చిన్నాదేవులతో కృష్ణదేవరాయల వారి కంచు విగ్రహాలు ఎందుకున్నాయి? ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఆలయంలో పోటు ఎక్కడ ఉన్నది? ప్రసాదాలు ఎక్కడ ఇస్తున్నారు? కులశేఖరాల్వారు పడి అంటే ఏమిటి? ఎందుకు ఆలయంలో పెద్ద త్రాసు ఏర్పాటు చేశారు? ఒక్కసారి దర్శనం చేస్తే చాలు, ఆలయం అంతా కన్నులలో నింపుకొని బయటికి రావాలి. 7 గడపల ప్రాకారాలలో 4వ గడప వరకు మాత్రమే మనకు పరిమితి. అంతవరకు వెళ్ళాక ఆ లోపల మరివంక 3 ద్వారాలు ఉంటాయి కదా. మనం వేసేటటువంటి జీవితానికి సంబంధించి గతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, మనలో ఉండేటటువంటి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకాత్మకం. భూత భవిష్యత్ వర్తమానాలతో సమానంగా సత్వ రజస్తమో గుణాలతో కలిపి పెట్టుకొని ఆ లోకాలు, ఈ లోకము, ఈ లోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, మధ్యన ఉండే బ్రహ్మాండ భాండగోళం, 3 లోకాలు, 3 అడుగుల తావు, ఎన్నింటినో కలుపుకొని ఒక్కసారి ఆలయ దర్శనం చేసి ప్రధాన ద్వారం ద్వారా బయటికి వస్తే కనిపించే గొల్ల మంటపం స్వామి సన్నిధానంలో అందరూ సమానమే అనే జ్ఞానాన్ని మనకు కలగజేస్తుంది. కోట్లాది రూపాయలు సంపాదించిన వాడైనా కూడా పరమాత్ముడి సన్నిధానంలో సామాన్యుడే. కోటికి పడగెత్తిన ఆ ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు. అలాగే 1 రూపాయి పసుపు వస్త్రంలో కట్టి ముడిపు కట్టుకొని ముడుపు తీసుకొని నీ గుడికి వచ్చేటటువంటి సామాన్యుడు నీ కృపకు ఎన్నడూ పాత్రుడు. ఈ ఆలోచనతో స్వామి దర్శనం చేసుకుంటే మళ్ళీ చేసుకునే అవసరం ఉండదు. ఆత్మీయులారా, ఆలయానికి వెళ్ళే సమయంలో ఆలోచన చేయండి. అర్హత కల స్థాయికి అనుసరించి ఎంతవరకు వెళ్ళాలో అన్నిసార్లు అంతవరకు మాత్రమే వెళ్ళండి. అంతకు మించి మళ్ళీ వెళుతున్నారా? ఇతరులు వెళ్ళవలసిన ఆ అవకాశాలని మీరు దొంగిలించినట్లే. అల్పులైన సామాన్యులైన భక్తుల అవకాశాలను మీరు దొంగిలించినట్లే. ఆలోచన చేద్దాం. స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం. మళ్ళీ కలుసుకుందాం. భక్తులమా, దొంగలమా? శుభమస్తు. మీ కాకునూరి.